మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏపీ తెలంగాణలో ఏకకాలంలో మొత్తం 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 4 చోట్ల, హైదరాబాద్ లో 6 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన అంశాలపై ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రముఖ రాజకీయ నేతల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లలోనూ ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏపీ తెలంగాణలో మొత్తంగా ఏకకాలంలో 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 4 చోట్ల, హైదరాబాద్ లో 6 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన అంశాలపై కూడా ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ రాజకీయ నేతల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లలోనూ ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన అంశాలపై ఈ తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీ తెలంగాణలో ఏకకాలంలో 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 4 చోట్ల, హైదరాబాద్ లో 6 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు కొనసాగుతున్నాయన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏపీలో 4 చోట్ల, తెలంగాణలో 6 చోట్ల కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. అటు ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకకాలంలో మొత్తం 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 4 చోట్ల, హైదరాబాద్ లో 6 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ దాడుల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. అయితే అత్యంత కీలకమైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన అంశాలపై ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఈ హత్య కేసులో మనీ ట్రయల్ ఆర్థిక లావాదేవీల కోణంలో ఈడీ విచారణ చేస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 6 గంటల నుండి ఈడీకి చెందిన 5 బృందాలు ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఎంటర్ అయ్యాక ప్రముఖ రాజకీయ నేతల ఇళ్లలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఎవరిని బయటకు లోపలికి అనుమతించట్లేదు ఇప్పటికీ అధికారులు. అయితే ఈ దాడుల్లో అత్యంత కీలకమైనది కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లలో జరుగుతున్నాయి. అయితే సోదాలు అవినాష్ రెడ్డికి చెందిన హైదరాబాద్ అలాగే కడపలో నివాసంలో ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయితే అవినాష్ రెడ్డి ఇంట్లో బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల పత్రాలు, ఫైనాన్షియల్ డాక్యుమెంట్ లాకర్లు అధికారులు ఆరా తీస్తున్నారు. వివేక హత్య కేసులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాల కోసం ఈ సోదాలు చేస్తున్నట్టు ఇప్పటికీ అధికారుల వైపు చెప్పడం జరుగుతుంది. అయితే ఉదయం నుండి ఈడీ అధికారులు లోపలికి ఎవరిని రానివ్వడం లేదు, లోపల వాళ్ళకు బయటకు వెళ్ళనీయం లేని అంశం అయితే ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ఈడీ వ్యూహం చాలా పక్కాగా ఉంది. ఏకకాలంలో 10 చోట్ల దాడులు చేయడం ద్వారా ఎలాంటి ఆధారాలు మాయం కాకుండా చర్యలు తీసుకుందని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ 6 చోట్ల, 4 చోట్ల అంటే వీరిలో రాజకీయ నేతలు, వారి అనుచరులు, ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ప్రతి ఇంటికి 6 నుండి 8 మంది అధికారుల బృందం ఒకవైపు వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలుగు రాష్ట్రాల అత్యంత సంచలన కేసు. ఈ కేసుకు సిబిఐ విచారణ ఉన్నప్పటికీ ఇందులో మనీ లాండరింగ్ కోణం కూడా ఉందని చెప్పేసి కూడా ఇప్పటికీ ఈడీ ఎంటర్ అయిన. అయితే చూడాలి అసలు ఏ విధంగా కొనసాగుతుంది, ఎవరు దీంట్లో దోషులుగా తీరే అవకాశం ఉందన్న అంశం కూడా ఇంకా పూర్తి స్థాయిలో అధికారంగా ఈడీ రైట్స్ పూర్తయిన తర్వాత అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్. మంత్రి కొండా సురేఖ, మాజీ ఓఎస్డీ సుమంత్ వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. మాజీ ఓఎస్డీ సుమంత్ అరాచకాలు ఒక్కొక్క